ఆరు రమేష్ గారిని మాట్లాడవలసిగా కోరుతున్నాను. జై భారత్, జై మోడీ, భారత్ మాతాకి. ఈరోజు వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యునిగా నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో 2 పర్యాయాలు ప్రజలకు సేవలు అందించి మరి జిల్లా అధ్యక్షునిగా పనిచేసి మరి ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మరి టిఆర్ఎస్ పార్టీలో చేరి మరి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్న తర్వాత 2 పర్యాయాలు ఆ నియోజకవర్గ ప్రజలకు సేవ చేశాం. మరి ఈరోజు దేశ భద్రత కోసం భారతదేశాన్ని ప్రపంచంలో ఉన్నత స్థానంలో ఉంచిన మోడీ గారి నాయకత్వంలో మరి బీజేపీలో చేరాలి అని, ఈ భారతదేశాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి 25 కోట్ల ప్రజలకు, అట్టడుగు ప్రజలకు మరి ఈరోజు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి అనేక సంవత్సరాల రామ మందిరాన్ని నిర్మించి మరి భారతదేశంలో అన్ని వర్గాల అభివృద్ధితో పాటు ముఖ్యంగా ఈరోజు నా జాతి కోసం ఈరోజు ఏబిసిడి వర్గీకరణ ఏదైతే ఉందో 30 సంవత్సరాల పోరాటం మరి ఈరోజు అందుబాటులోకి వస్తున్న మోడీ గారి నేతృత్వంలో వస్తున్న పరిస్థితిని గమనించి మరి ఈరోజు బీజేపీలో చేరడం జరిగింది. మరి దీనికి సహకరించిన మరి అందరికీ పెద్దలు అధ్యక్షుల వారు కిషన్ రెడ్డి గారికి, మరి ధర్మారావు గారికి, పెద్దలు చాలా మంది పెద్దలు ఉన్నారు. మరి పేర్లని శ్రీధర్ గారికి, ప్రేమేందర్ రెడ్డి గారికి, విజయరామరావు గారికి, వన్నాల శ్రీరాములు గారికి, జయపాల్ గారికి, కొండేటి శ్రీధర్ గారికి, గంట రవికుమార్ గారికి, దశమంత్ రెడ్డి గారికి, ప్రదీప్ రావు గారికి, కాళీప్రసాద్ గారికి, రామ్మోహన్ రెడ్డి గారికి, రాజమైల్ గారికి, విజయచంద్రారెడ్డి గారికి, సమ్మిరెడ్డి గారికి, దేవేందర్ గారికి, రంజిత్ గారికి, శశిధర్ రెడ్డి గారికి, నిశీధర్ రెడ్డి గారికి, చాలా మంది వేదిక పైన ఉన్న పెద్దలందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. మరి ఏ సంకల్పంతో మరి ఈ పార్టీలో చేరామో మోడీ గారి సంకల్పాన్ని అందుకొని మరి వర్ధన్నపేట నియోజకవర్గంలో వరంగల్ పార్లమెంటు పరిధిలో మరి పార్టీ శ్రేణుల్ని, మరి బీజేపీ కార్యకర్తల్ని అందరితో ఒక కార్యకర్తగా పనిచేయడానికి మరి నేను ముందుకు వస్తున్నా. మరి దేశ సంరక్షణ ఏదైతే ఉందో, ఈ దేశ భద్రత ఏదైతే ఉందో, మరి మోడీ గారి నాయకత్వంలో మరి 10 సంవత్సరాలుగా బ్రహ్మాండంగా పాల్గొనించిన ఒక అవినీతి రహిత పరిపాలనలో మరి ఈ దేశం ముందుకు పోతున్న తరుణంలో మరి వారి నాయకత్వంలో పనిచేయడానికి నాతో పాటు వచ్చిన మీ అందరు కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తూ, మరి కొంతమంది ముఖ్యులే వచ్చారు, మళ్ళీ వెళ్ళిన తర్వాత అందరినీ కలుపుకొని ఒక పెద్ద ఎత్తున ఒక సమావేశం కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేసుకుంటూ, ఈరోజు నన్ను పార్టీలోకి ఆహ్వానించిన మరి పెద్దలు కిషన్ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా, మరి అదే విధంగా ఇక్కడికి అందుబాటులోకి రాలేని పెద్దలు ఉన్నారు, మరి ఎలక్షన్ వల్ల చాలా మంది వచ్చే వాళ్ళు ఉన్నారు,
మరి రాజేందర్ అన్న కానీ, అదేవిధంగా మన లక్ష్మణ్ అన్న కానీ, ఇంకా డికే అరుణ గారు కానీ, మరి అదేవిధంగా మన మోహన్ రావు గారు కానీ, అదేవిధంగా సమిరెడ్డి గారు కానీ, అదేవిధంగా బండి సంజన్న గాని, అరవింద్ గారు గాని, మరి చాలా మంది పెద్దలు కూడా వచ్చేది ఉండే. మరి ఎన్నికల ప్రచారంలో ఉన్నందుకు వారి ఆశీర్వాదం కూడా తెలపడం జరిగింది. వారు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, జై భారత్, భారత్ మాతా की, भारत माता की, जय श्री राम।